ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्थितिधरान् तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिः ततोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनगिरितटिः सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिललितं यावरात् कृत्यभुङ्क्ते गोदा तस्यै नाम इदमिदं भूय एवास्तु भूयः। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराज हरिचन्दन योगदृश्या साक्षात् क्षमां करुणय कमलामिवान्यां गोदामनन्य शरण शरणं प्रपद्ये गोदामनन्य शरण शरणं प्रपद्ये। अस्मद् गुरुभ्यो नमः। భాగవత గోష్ఠికి స్వరూపం రూపంగా దాసోహతులు చేసుకుంటూ అడియన్ రామానుజదాసన్ శ్రీయంపతి వైకుంఠ నికేతనుడు అఖిల హేయ ప్రచనీకుడు అవాప్త సమస్త కాముడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క కృపా కటాక్షం చేత లభించినటువంటి మానవ జన్మ దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం అని అంటారు. మానవ జన్మ లభించడమే చాలా కష్టము, దుర్లభము, ఎంతో పుణ్యం ఉంటే కానీ లభించదు అంటారు. లభించిన క్షణభంగురము అని అంటారు. క్షణభంగురము అని ఒక నీటి బుడగ పేలిపోయేంత సమయమే అంటారు. ఇక్కడ అది నమ్మడానికి వీల్లేదు కదా. మనకు 50 ఏళ్ళు కొంతమందికి ఉన్నాయి, 60 ఏళ్ళు కొంతమందికి ఉన్నాయి, 70 ఏళ్ళు 40 ఉన్నాయి. క్షణభంగురం ఎట్లా చెప్తాం మనం అంటే, ఇక్కడ క్షణభంగురము అంటే మృత్యు ఎప్పుడు కాచుకుని కూర్చుంటుంది, ఎప్పుడు పడిపోతుందో దేహము తెలియదు అని అర్థం క్షణభంగురము అంటే. సరే, మానవ జన్మ లభించింది అనుకుందాం, కొంతకాలం వీడు ఉన్నాడు శరీరంలో అనుకుందాం. తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం అంటే, ఒకవేళ వాడు జీవించి ఉన్న ఆ వైకుంఠనాథుడికి ప్రియముగా ఉండేటువంటి భాగవత దర్శనం ఇంకా కష్టము, ఇంకా కష్టము. అటువంటిది మన భాగ్య విశేషం చేత మార్గళి మాసం, ధనుర్మాసంలో మనందరం భగవత్ సన్నిధిలో చలికి తట్టుకొని స్వెటర్లు వేసుకొని సాల్వాలు కప్పుకొని మరి దేవాలయంలో వచ్చి భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను ఆస్వాదించాలి అని మనం అనుకుంటున్నా ఉంటే నిజంగా ఒక సుకృతం ఇది. నిన్నటి రోజున మనం మొదటి పాసుల యొక్క అర్థాన్ని చూసాం. మొదటి పాసులలో మార్గళి తింగళ్ అని మాసాన్ని కొనియాడింది గోదాదేవి. మార్గశీర్షము అని చెప్పుకున్నాము, భగవంతుణ్ణి పొందేటువంటి వాటిలో గొప్పదైన మార్గము అని. కానీ మార్గశీర్షమే మొదటి మాసం కూడా. మార్గశీర్షమే ఎట్లా అంటే మాసాలు మర్చిపోయారు మీరు. మొదటి మాసం ఏంటండి? చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం. ఆ తర్వాత ఎక్కడో అదో మార్గశీర్షం వచ్చేది. మరి మార్గశీర్షం మొదటిదని చెప్తున్నారేంటి? అవునండి, మొదటిదే. కాదు కాదు, మనకు కేశవ నామాలు 24 ఉన్నాయి, అవునా? మొట్టమొదటి నామం కేశవ నామం. ఈ మాసానికి అధిష్టాన దేవత కేశవుడు. ఈ మాసానికి అధిష్టాన దేవత కేశవుడు. కేశవ నామం మొట్టమొదటి కదండి. మరి కేశవాయ నమః, నారాయణ మాధవాయ నమః
అలా మొదటి మాసం ఒక స్వారస్యమైన అర్థం. అంటే సత్వగుణము సమృద్ధిగా ఉన్నటువంటి మాసం. ఈ సత్వగుణం సమృద్ధిగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే భాగవత సమాగమము వారిని కలిగి ఉంటారు. తద్వారా భగవత్ సంబంధ విశేషాలను తెలుసుకుంటారు. తద్వారా మన జీవితాన్ని మార్చుకుంటారు. అలా చెప్తూ ఇక్కడ చంద్రుడు వెన్నెల అని కూడా పదప్రయోగం చేస్తుంది గోధుమ. ఏంటి ఇక్కడ చంద్రుడు అంటే ఆచార్యుడు అని అర్థం. వెన్నెల అంటే ఆచార్యుడు మనకి ఇచ్చేటువంటి యాథాత్మ జ్ఞానం. నేను అంటే బయటికి కనిపించే పాంచభౌతిక శరీరం కాదు, దేహానికన్నా విలక్షణమైనది వేరేది ఒకటి ఉన్నది. దానికి ఆత్మ అని పేరు, దానికే చిత్ అని పేరు, దానికే చైతన్యం ఉన్న పదార్థము అని పేరు. ఇంత మాత్రం కాదు, ఆ చైతన్యం ఉన్న పదార్థం లోపల ఉండాలంటే కూడా మళ్ళీ పరమాత్మ దాని లోపల అనుప్రవేశం చేసి ఉండాలి. ఇవంతట జ్ఞానం ఇచ్చేది మనకు ఆచార్యుడు కాబట్టి చంద్రుణ్ణి ఆచార్యుడితో పోల్చారు. ఇక్కడ ఉన్న స్వారస్యం అంటే చూద్దాం. సూర్యకిరణాలు కొద్దిగా వేడి, అవునా? మనము భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయోగం చేస్తే కొద్దిగా తాపానికి గురయ్యే అవకాశం కూడా ఉంది, కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. అదే సూర్యకిరణాలని చంద్రుడు పొంది చల్లటి కిరణాలను అందిస్తున్నాడు, అవునా కాదా? చంద్రుడికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుందండి? సూర్యకిరణాల వల్లే వస్తుంది కదా. అదే సూర్యకిరణాలని చంద్రుడు పొంది దాన్ని చల్లటి కిరణాలుగా మనం ప్రసరింపజేస్తున్నాం. కాబట్టి చంద్రుడు ఆచార్యుడితోని పోలుస్తారు మన సంప్రదాయంలో. అటువంటి ఆచార్యుడు ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే మనకు నిత్యమై ఉన్నది అని చెప్తారు. తిరుప్పావ అంతా కూడా ఆచార్య వైభవమే అని మనం చెప్పుకున్నాం. అది ఎట్లా ఏమిటి అనేది ముందు పాఠశాలలో మనకు కొద్దిగా తెలుస్తుంది. తర్వాత నీరాడ పొదుమినో అన్నారు. స్నానం చేయడానికి భగవంతుని యొక్క కళ్యాణ మండలంలో అవగతించడానికి రెండు గోపికలారా రెండు అని కొద్దిగా బహువచన ప్రయోగం, రెస్పెక్ట్ వర్డ్ ఇస్తున్నారు. గోపికలు అంటే ఫ్రెండ్స్ కదండి, ఒకళ్ళొకళ్ళు. ఏమని పిలవాలి? ఒసే రా అని పిలవచ్చు కదా. కానీ ఇక్కడ చాలా రెస్పెక్ట్గా నీరాడపోదువి అని రెస్పెక్ట్గా పిలుస్తున్నారు. ఏమిటి దీని ద్వారా మనం తెలుసుకోవాలి అంటే భగవత్ సంబంధం ఉన్నవాళ్ళు ఏ కులమైనా ఏ జాతి అయినా వారు గౌరవింపతగిన వారు. ఇది చాలా ప్రధానం. ఎందుకు తెలిసిన, చాలా మంది వదిలిపెట్టుకోలేనివి ఒక 3 ఉన్నాయి. వాటిని మదత్రయము అంటారు. ఏమంటారు? మదత్రయము. అభిజన మదం, విద్యా మదం, ధన మదం. అభిజనము అంటే గొప్ప వంశము అంటారు. నేను గొప్ప వంశంలో పుట్టిన వాడిని అని కొంతమందికి గర్వం ఉంటుంది, అది ఉండకూడదు. విద్యా మదం, నాకు పాండిత్యం ఉంది, ఇది కూడా ఉండవు. ధన మదం, నాకు డబ్బు ఉంది, అది కూడా ఉండదు. భగవత్ సంబంధం కలిగిన వారు ఎవరైనా వారు గౌరవింపదగిన వారే అని మనకు ఆండాళ్ తల్లి చెప్తుందన్నమాట. ఈ మూడింటిని విడిచిపెట్టినప్పుడే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అది చాలా ప్రధానం. దీనికి కొన్ని వృత్తాంతాలు కూడా ఉన్నాయండి. నీలాతుంగ స్తనగిరి తటి అనే కన్యని మనకు అనుగ్రహించినటువంటి వారు ఎవరు? పరాశర భట్టర్ కదా. ఆ భట్టర్ వారి యొక్క వైభవాన్ని చూసి తన తల్లి అయిన ఆండాడు శ్రీపాదతీర్థం తీసుకునేదట. భట్టర్ వారి యొక్క పాదతీర్థం తీసుకునేది. అంతటి గొప్పవారు, అంటే వయసులో చిన్నవారైనా వరుసకి కొడుకైనా సరే. ఇప్పుడు మనకు కూడా కొంతమంది ఉంటారండి వరుసకి పామర్దులు, మామయ్యలు, తమ్ముళ్ళు. మనకన్నా చిన్నవారు కానీ మన దేవాలయంలో వారు ఒక అర్చక స్థానంలో ఉన్నప్పుడు నమస్కరించే తీరా. అర్థమవుతుందా? నమస్కరించే. వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణుడు వయసులో మనకన్నా చిన్నవాడైనా పెద్దవాడైనా తప్పక నమస్కరించి తీరాలి. ఇవన్నీ మన విషయాలు. అలా ఆండాళ్ తమ కుమారుడైనటువంటి పరాశర భట్టర్ వారి యొక్క శ్రీపాదతీర్థం తీసుకుంది. అంతేకాదు భగవద్ రామానుజులు శ్రీరంగ క్షేత్రంలో నడుచుకుంటూ వస్తూ ఉంటే విధంగారి పెరియ నంబి గారు. ఎవరి పెరియ నంబి? రామానుజులకు భక్త సంస్కారము అనుగ్రహించిన ఆచార్యుడు. వారు సాష్టాంగం చేసేవారు. మనం ఆచార్యులకు సాష్టాంగం చేస్తాం, ఆచార్యులు మనకు చేస్తారు. కానీ ఇక్కడ పెరియ నంబి గారు రామానుజు సాష్టాంగం చేసేవారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండి ఏమిటండి మీరు రామానుజులకు సాష్టాంగం చేస్తున్నారు అంటే, నాకు వారిలో రామానుజు కనపడట్లేదు, మా ఆచార్యులు కనపడుతున్నారని చెప్పారు. పెరియ నంబి వారి ఆచార్యులు ఎవరు? యామునాచార్య.
ఎంత గొప్పతనం వారిది. యాముల వైభవాన్ని చెబుతూ భగవద్ రామానుజులకు తెలియనిచ్చారు. యత్ పదాంభోరుహ ధ్యాన విధ్వస్తాశేష కల్మష వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. ఎవరి పాదపద్మములను తలుచుకుంటే నా పాపరాశి ధ్వంసమైపోయి నేను ఒక పనికి వచ్చే వస్తువుగా తయారయ్యాను. అటువంటి యాములకు నమస్కారం. ఈ మాట చెప్పింది ఎవరు? భగవద్ రామాను. ఈ మాట చెప్పింది ఎవరు? రామాను. అంటే యాముల వైభవం మనలాంటి వాళ్ళ వల్ల కొనియాడటం జరిగే పనేనా? జరిగే పని కాదు. అలా పెరియనమ్మి గారికి రామానుజుల్లో యామునాచార్యులు కనపడేవారు. అలా మనకు గౌరవించడం అనేది మనకు కనబడుతుంది. మనవాడ మామని తిరునాడపురత్తు ఆయి వంశంలో కూడా మనకు కనబడుతుంది. అటు పైన పాసురంలో సీర్మల్గు మాయపాడి సెల్వ చిరునీర్హాల్ అన్నారు. చక్కటి సంపదతో వృద్ధి పొందుతున్నవారా అని అన్నారు. ఇక్కడ సంపద అంటే ఏమిటి? బాహిరమైన సంపద కాదు. మరి ఏ సంపద? భగవత్ కైంకర్యము అనే సంపద. ఎట్లా చెప్తున్నారు మీరు? ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఉన్నాయి. హరివంశంలో గజేంద్ర మోక్షాన్ని వర్ణించేటువంటి సందర్భంలో సతు నాగవర శ్రీమాన్ అంటారు. నాగ అంటే పాము అని అర్థం ఒకటి ఉంది. నాగ అంటే ఏనుగు అని అర్థం కూడా ఉంది. అర్థమవుతుందా? నాగ వరహ, ఏనుగుల్లో శ్రేష్టమైన వాడు గజరాజు, గజేంద్రుడు అని అర్థం. శ్రీమాన్, శ్రీమంతుడు అన్నారు. ఎప్పుడయ్యాడు శ్రీమంతుడు గజరాజు? 10 లక్షల మంది భార్యలతోని అడవిలో సంచరిస్తూ ఉన్నాడు. 10 లక్షల మంది భార్యలు గజేంద్రుడు త్రికుటాచల పర్వతంలో. అప్పుడు శ్రీమంతుడు అనలేదు మహర్షి. మొసలి చేత కరవబడి 1000 దివ్య సంవత్సరాలు పోరాడి నాకు నేను రక్షకుణ్ణి కాదు, నన్ను నేను రక్షించుకోలేను, సర్వరక్షకుడు సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అని తెలిసి ఎప్పుడు శ్రీమన్నారాయణ ప్రార్థించాడో అప్పుడు సతు నాగవర శ్రీమాన్ అని పదప్రయోగం చేశాడు మహర్షి. అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను అనుభవించడంలో ఈడుపడిన వారే శ్రీమంతుడు అని అంటుంది. ఇంకొక వృత్తాంతం శ్రీరామాయణంలో కనపడింది. ఏనుగు అంబారుల మీద తిరుగుతున్నప్పుడు లక్ష్మణ స్వామి ఎప్పుడు కూడా వాల్మీకి మహర్షి శ్రీమంతుడు అనలేదు. కైకేయి కోరిక మేరకు శ్రీరాముడు అడవులకు వెళుతున్నప్పుడు నిన్ను విడిచి నేను ఉండలేను అని లక్ష్మణుడు కూడా వస్తూ ఆయన యొక్క ఆభరణాలను కూడా దానం ఇచ్చేసి నారచీరలను కట్టుకొని ఒక గుట్ట తవ్వుకోల పట్టుకొని నిలబడ్డాడు. ఏం లేదు. అప్పుడు చూసి లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని వాల్మీకి మహర్షి పొగిడాడు. ఎందుకు? ఈ అడవిలో ఏకాంతంగా సీతారాములను సేవించే భాగ్యం పొందినవాడు ఎవరండి? లక్ష్మణ స్వామి. అవిచ్ఛిన్నంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కైంకర్యం. మనకు తిరుమలకు వెళ్ళి తిరువేంకటమణయ్య అంటే ఎవరు? శ్రీనివాసుడు. ఆయన చూడాలని ఆశ అందరికీ ఉంటుంది కదండి. ఎంతసేపు ఉంచుతారండి? ఒక 15 సెకండ్లు, ఒక 30 సెకండ్లు తోసేస్తూనే ఉంటారు కదా. ఒక గంట సేపు నిలబడి చూడగలవా? కొన్ని ఒక రోజు ఉండే కైంకర్యం చేయగలవా? మరి అట్లాంటి శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా, అటువంటి మహాలక్ష్మియే సీతాదేవిగా వచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఏకాంతంగా కైంకర్యం, ఏ ఎడబాటు లేకుండా కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని పొందినవాడు లక్ష్మణశ్రీ కదా. సభ్రాతు చరణోగాఢం నిపీడ్య రఘునందన. గట్టిగా పాదాలు పట్టుకొని అన్నయ్య నన్ను విడిచి వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళాల్సి వచ్చినా నువ్వు అయోధ్య దాటగానే నేను మరణిస్తాను. ఎలా మరణిస్తాను? ఎక్వేరియంలో ఉన్న ఫిష్ ని తీసి బయటపడేస్తే ఎంతసేపు ఉంటుంది? తడియారంత వరకు ఒక 30 సెకండ్లు, 60 సెకండ్లు, 90 సెకండ్లు తర్వాత మరణిస్తుంది. రఘునాయక నీ పాదయుగ రాజీవ మూలనే విడజాల శ్రీ రఘునాయక నీ పాదయుగ. ఇలా అనేక చోట్ల మనకు కనబడుతుంది. విభీషణుడి వృత్తాంతంలో కూడా సువర్ణమయమైన లంకలో ఉన్నప్పుడు ఎప్పుడు పొగడలేదు మహర్షి. ఈ రావణాసురుడు చేసేటువంటి అకృత్యాలు చూసి 3 సార్లు మంచి చెప్పాలని చూశాడు. 3వసారి భంగపడ్డాడు. చీ అనిపించుకున్నాడు రావణాసురుడి చేత. ఒకసారి చీ అనిపించుకున్న తర్వాత ఉండే అవసరం లేదు అని అమాంతంగా ఆకాశంలో నిల్చున్నాడు 4 మంత్రులతో. అన్నింటినీ వదిలిపెట్టాడు. త్యక్వా దారాంశ పుత్రాంశ, భార్యని, పిల్లలని, సంపద అన్నింటినీ వదిలిపెట్టి రాముడి వైపు వెళ్ళాడు. అప్పుడు
అంతరిక్షగత శ్రీమాన్ అని పదప్రయోగం. అంతరిక్షంలో వెళ్ళినటువంటి శ్రీమంతుడు అంటే విభీషణుడు అన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది నిజాలు చెప్పుకుంటాం మనం అంటే భగవంతుని కైంకర్యంలో ఈడుపడటం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించటం, ఇదే గొప్ప శ్రీమంతం అని మనకు తెలియజేస్తుంది. ఈ గోపికలందరూ కూడా అటువంటి ఒక భావనని కలిగినటువంటి వారే. అంటే భగవద్ అనుగ్రహం చేత మనకు ఆ భావన కలగాలి తప్ప స్వప్రయత్నం చేత మేము ఆ భావం పొందే వాళ్ళం కాదు అని పరిపూర్ణంగా కృష్ణుడిని విశ్వసించినటువంటి గోపికలు కాబట్టి సంపద కలిగినటువంటి వాళ్ళారా అన్నారు. అంటే మిగతా వాళ్ళ సంపద లేని వాళ్ళ అంటే మనం కొంత కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇప్పుడన్నిటిని ఫాలో అవుతూ ఇదేదో మనకు పెరుమాళను తెచ్చిపెడుతుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ ఏవి సాక్షాత్ ఉపాయాలు కాదు. భగవంతుడే సాక్షాత్ ఉపాయము అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన ప్రబంధమే తిరుప్పావై. మరి ఈ వ్రతానికి ఎవరు అధికారులు అంటే భగవత్ సంశ్లేషం పొందాలి అనుకున్న కోరిక ఉంటే చాలు అని చెప్పారు. వ్యాఖ్యాత ఒక 4 విశేషణాలు వేశారు. 4 విశేషణాలు చెప్పారు. ఏముండాలట ఈ శ్రీవ్రతంలో, ఈ తిరుప్పావై వ్రతంలో అనుభవించాలంటే ఒకటి గొల్లతనం ఉండాలట. ఏముండాలి? ఒకటి గట్టిగా గొల్లతనం ఉండాలి. రెండోది స్త్రీత్వం ఉండాలి. ఏముండాలి? మీరు వెంటనే లేచి వెళ్ళిపోకూడదు. అదేంటో చెప్తాం వినండి. పురుషులు అంటేనే ఎండ్ మీటింగ్ ఉంటుంది జూమ్ లో, వినాలి. ఓకే, స్త్రీత్వం ఉండాలి అన్నారు. మూడోది అణుచితనం ఉండాలి అన్నారు. నాలుగోది సంపన్నత ఉండాలి అన్నారు. 4 ఉండాలి, 2 ఉండొద్దు అన్నారు. వాటి కొద్దిగా మనం చూద్దాం. ఏంటది? గుణతనం అంటే భగవంతుని అనుగ్రహం చేతనే భగవంతుని యొక్క అనుభవం తప్ప దానికోసం మాదంటూ ఏ ప్రయత్నం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏదో ప్రయత్నం చేసి నా ప్రయత్నం వల్ల ఆయన లభిస్తాడు అని అనుకోకూడదు. ఆయన కరుణయే మనకు ఆధారం తప్ప మన ప్రయత్నం కాదు. అలాంటి వాళ్ళు గౌతమ్. స్త్రీత్వం అన్నారు అంటే ఏంటి? భగవంతునికే చెందిన వాళ్ళము, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా వినియోగింపదగిన వాళ్ళము, స్వాతంత్ర్యాన్ని కలిగిన వాళ్ళము అనే భావన కలిగి. తర్వాత మూడవది భగవంతుని చేత అనుభవింపదగిన వాళ్ళము, ఆయన తృప్తి కోసం మనం ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి గోపిక అక్కడ ఏం చేసినా అనునిత్యం కృష్ణ 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 కృష్ణ, ఇదే తప్ప వేరే భావం లేదు. నాలుగవది అతని ఎందే తప్ప ఇతరమైన వాటి యందు మనస్సు లేకుండా ఉంట. ఈ 4 ప్రధానమైనవి అన్నారు. మరి స్త్రీత్వం అన్నారు. ఇక్కడ పురుషులు అంటే ఏంటి అంటే స్వాతంత్రం కలిగి ఉండుట. స్వాతంత్రం అంటే ఇక్కడ ఏంటి అర్థం? నాకు నేను రక్షకుడను, పరమాత్మ కాకుండా నేను చేసేటువంటి కర్మలు కానీ, భక్తి కానీ, జ్ఞానం కానీ ఉపాయము అని అనుకునుట. ఇది పురుషతత్వము అంటారు. ఇది లేకుండా ఉండడము స్త్రీత్వం. స్త్రీ అనేది ఒక పారతంత్ర్యంగా ఉంటుంది కదా. సీతాదేవి అశోకవనంలో 10 నెలల పాటు ఉందండి. అప్పటికి ఇంకా రాముడు రాలేదు. రావణాసుడు ఎన్నో సూటిపోటు మాటలతోని హింసించాడు. రాజ్య భ్రష్టుడే ఉన్నాడు. కనీసం ఒంటి మీద ఆభరణాలు కూడా లేవు, నారచీరలు ధరించున్నాడు, రాజ్యం కూడా లేదు. ఇటువంటి ఒక సాధారణమైన మానవుడి గురించి నువ్వు ఇంకా వేచి చూస్తున్నావా? సువర్ణమయమైన లంక ఇక్కడ ఉన్నది, నువ్వు ఒక్కసారి ఊహను, అప్సరసల్లాంటి స్త్రీలు నీకు దాసీలుగా ఉంటారు అన్నాడు రావణాసుడు. అయినప్పటికీ కూడా ఒక గడ్డిపోచ పక్కన పెట్టి నీ ఐశ్వర్యం అంతా దీంతో సమానం అని చెప్పింది సీతాదేవి. ఎప్పటికైనా రాముడు వస్తాడు, ఎప్పటికైనా రాముడు కాపాడియే తీరుతాడు అన్న గొప్ప అధ్యావసాయం. దాన్ని పారతంత్ర్యము అంటారు. ఏమంటారు? పారతంత్ర్యము అంటారు. సీతాదేవికి స్వతహాగా తాను శపించగల శక్తి ఉన్నప్పటికీ స్వతంత్రించలేదు. అది ముఖ్యమైన భావం. కాబట్టి ఇక్కడ పురుషతత్వం పనికిరాదు అంటే నేను స్వతంత్రుణ్ణి అన్న భావం పనికిరాదు. అలాంటి వాళ్ళకి ఈ వ్రతం పనికిరాదు. ఇకపోతే ఈ వ్రతంలో ఇంకెవరికి పనికిరాదు అంటే వయసు మీరిన స్త్రీలండి అన్నారు. మీరు దీన్ని కూడా అపార్థం చేసుకోవాలి. వయసు మీరిన స్త్రీలు అంటే కృష్ణుని కాక మిగతా వాళ్ళందరూ భోగ్య బుద్ధితో చూసేటువంటి వారు అంటారు. ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నం సోరు పరుగునీర్ తిన్నుం వెత్రియం ఎల్లాం కన్నారు. ధారకము, పోషకము, భోగ్యము అన్ని కృష్ణుడే. మేము తాగే నీరు,
తినే ఆహారం ఆ భోగ్యం అంతా కృష్ణుడే అని నమ్మినటువంటి వారు అలాంటి వారు అని చెప్పారు. శ్రీవ్రతము మంగళకరమైన వ్రతము అని అర్థం. ఏమిస్తుంది ఇది అంటే సంపదనిస్తుంది అన్నారు. గో శబ్దానికి అర్థము వాక్కులు, బాణము, భూమి, వేదము అని ఒక 10 రకాల అర్థాలు ఉంటాయి. వాటిని గాం దదాతి ఇది గోదా, వాటిని ఇచ్చున్నది అంటే సంపదలు ఇచ్చున్నది, వాక్కులు ఇచ్చున్నది, అన్నిటినీ ఇచ్చున్నది అని అర్థం. అంటే బాహ్యమైన సంపదలు ఇస్తుంది, అలాగే అన్నిటికన్నా గొప్పదైన కైంకర్య సంపద అనే సంపదను కూడా ఇస్తుంది ఈ శ్రీవ్రతం అంటారు. అటువంటి గొప్పదైనటువంటి వ్రతము ఉదయాన్నే చక్కగా స్నానం చేసి మనం శీలాకాలం చేసుకోవటం, ఈ మాసం అంతా సత్వగుణంతో గడపడం, చేయకూడని పనులు ఏమిటి, చేయాల్సిన పనులు ఏమిటి, ఇలాంటివన్నీ తర్వాత పాసురంలో మనకు అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. పాసురాన్ని ఒకసారి రాగయుక్తంగా మనం సేవించి అటుపైన వ్యాఖ్యానంలోకి వెళదాం. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. అడిగాను రామా. அடியனா மஞ்சுதாசன். இவாழ்த்தி 2వ పాసురం వయ్యత్తు వాళ్వీర్గాళ్ గౌళ రాగంలో ఇప్పుడు నేను పాడే ప్రయత్నం చేస్తాను. வையத்து வார்வீர்கள் நாமும் நம்பான் வைக்கு வையத்து வார்வீர்கள் நாமும் நம்பாவைக்கு வையத்து வார்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரீஷைகள் கேளீரோ பார்க்கடலுள் செய்யும் கிரீஷைகள் கேளீரோ பார்க்கடலுள் பைய தூயின்ற பரமனடி பாடி வையா தூயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோ பாலும் நாட்காலே நீராடி நெய்யுண்ணோ பாலும் நாட்காலே நீராடி மையட்டோ மலரேட்டு நான் முடியும் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதும் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதும் ஐயாமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ஐயாமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யோமா உகந்தேலோ பாபா உய்யோமா உகந்தேலோ பாபா ధన్యవాదాలు. అద్భుతంగా పాసురాన్ని స్మరించాం. ఇప్పుడు
మనం కొద్దిగా వాటిలో ఉన్నటువంటి వ్యాఖ్యాన విశేషాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. ఏమిటండి తిరుప్పావై మనం ఈ వ్రతంలో అన్వయించి చక్కగా అనేక విషయాలు చెప్పడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అంటే పాతకంగల్ తీర్க்கும் పరమనడి కాట్டும் வேதமனைத்துக்கும் வித்தாகும் போதை தமிழ் ஐயைந்தும் ஐந்தும் அறியாத మానిడరై వయ్యం సుమప్పదు పాతకములు తీరును పరమన్ అడి కాటు అంటే ఆ పరమపదనాథి యొక్క దర్శనం అవుతున్నది అని చెప్తున్నారు. మోక్షం ఇస్తున్నది అని అంటారు. సరే, మొదటి పాశురంలో భగవంతుని పొందాలి అంటే భగవంతుడే ఉపాయము అని చెప్పింది గోదాదేవి. అలాగే దీనికి ఎవరు అధికారులు అని చెప్పింది. రెండవ పాశురంలో మనకి ఏం తెలియజేస్తుంది అంటే కృత్యాకృత్య వివేకం పన్నుగిరదు అని చెప్తారు. ఏం చేయకూడదు అని. భగవంతుడే సర్వస్వము అనుకున్న వారికి కూడా ఇలాంటి నియమాలు ఉంటాయా అని ఒక ప్రశ్న ఉంటాయి. భగవంతుడే సర్వస్వము అనుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. ఎందుకు అవి అంటే భగవంతుని యొక్క సమృద్ధికి, అలాగే భగవద్భక్తుల ఆనందం కొరకు అని మనకు వ్యాఖ్యాత తెలియజేస్తున్నారు. ఏం చెప్తుంది పాసురంలో గోదాదేవి ఒకసారి చూద్దాం. పాసురం యొక్క తాత్పర్యాన్ని మనం గమనిస్తే వయత్తు ఆళ్వీర్గాల్ నామం నం పావైక్ చెయ్యం కిరిసైగల్ కేడీరు. కృష్ణుడు అవతరించినటువంటి కాలంలో, కృష్ణుడు ఈ భూమి మీద అవతరించినటువంటి కాలంలోనే మీరందరూ పుట్టి దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో కూడా ఆనందాన్నే అనుభవిస్తున్నటువంటి ఓ గోపికలారా, చెయ్యం కిరిసైగల్ కేడీరో, మేము మా వ్రతానికి చేయటువంటి క్రియాకలాపాలని వినండి. అయ్యత్తు ఎన్న పరవన్ అడిపాడి నెయ్యున్నో పాలున్నో నాట్కాలే నీరాడి. పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పరుండి ఉన్నటువంటి ఆ పరమపురుషుని యొక్క పాదాలకి మంగళాన్ని పాడుతాము. ఈ వ్రత సమయంలో నీతిని తినము, పాలను తినము, ఆరగించము అని చెప్తారు. అలాగే నాట్కాలే నీరాడి తెల్లవారుజామునే చక్కగా స్నానం చేస్తాము. మయ్యట్టెడులో మడలిట్టు నాముడియో, కాటుగా దిద్దము, పూలు కూడా పెట్టుకోము. చెయ్యాదన చెయ్యో తీక్కురలే చెన్నోదో, మా పెద్దలు ఏదైతే ఆచరించమని చెప్పారో వాటినే ఆచరిస్తాం, కానీ మా పెద్దలు వద్దు అని చెప్పిన దాన్ని మేము ఆచరించాము. తీకురులై ఇంకో చోటి ఒకళ్ళ మీద మేము చాడీలు చెప్పాము. అలాగే అయ్యము ఇచ్చయు ఆందనయు కైగాట్టి జ్ఞానము అధికంగాటువంటి పండితులను చక్కగా ధన ధాన్యాలతో సత్కరిస్తాము. బ్రహ్మచారులకు సన్యాసులకు వారికి తగినంత భిక్ష మేము వేస్తాము, సమర్పిస్తాము. ఆ విధంగా మేము జీవించేటువంటి ఈ వ్రత విధానాన్ని ఒకసారి మేము పర్యావలోకనం చేసుకుంటాము. గోపికలారా రండి, మీరు కూడా ఆనందించండి అని చెప్తుంది గోదాదేవి రెండవ పాఠం. సరే, వయత్తు ఆళ్వీర్గాల్ అంటే ఈ లోకంలో పుట్టి ఆనందమును అనుభవించేటువంటి గోపికలారా. భూలోకంలో పుడితే ఆనందం ఎక్కడుందండి? పుట్టినప్పటి నుంచి ఏడిపే కదా. పిల్లవాడు పుట్టిన తర్వాత వాడిని గిల్లి ఏడిస్తేనే వీడు బయట స్వీట్ పంచుతాడు. అవునా కదా? అవునా కదా చెప్పండి. పుట్టినవాడు కామ్ ఉంటే స్వీట్లు ఏమైనా పంచుతారండి? వీడు ఏం మాట్లాడలేదు, ఏమైందో ఏమిటి అని వాడు అప్పుడు వెలకాలం చేసి వాడు కై అయిన తర్వాత అప్పుడు వీడు బయట ఆనందిస్తారు. పుట్టుకతోనే ఏడుపు ప్రారంభం అవుతుంది మన జీవితం అంటే. ఇప్పుడు ఈ భూమిలో పుట్టి ఆనందంగా ఉన్నటువంటి గోపికలారా అంటుందండి గోదాదేవి. అంటే మన సంగతి కాదండి. ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించినటువంటి కాలంలో ఉన్నటువంటి గోపికలారా, ఎంత భాగ్యం అంటే వాళ్ళ యొక్క భాగ్యాన్ని తలుచుకొని ఓ ఉప్పొంగిపోతుంది గోదాదేవి. ఎవరికంటే అంత భాగ్యం ఉంది కదా.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు భూమిని పాలించాడు. మీరు ఎవరన్నా ఉన్నారా ఆ సమయంలో? మనం ఎవరన్నా ఉన్నారా? ఏమో ఉంటే ఉండొచ్చు, మనకి ఏమైనా గుర్తుందా? ఒకవేళ అయోధ్యలో ఉంటే మాత్రం మనం ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రామావతారం చివరిలో అయోధ్యలో ఉన్న చెట్టు గుట్ట ప్రతి దానికి మోక్షాన్ని ఇచ్చాడు, ఒక్కడికి తప్ప. ఎవరైనా ఆంజనేయ స్వామి నేరుగా, శ్రీరాముడు నేరుగా ఉంది ఎవరు? ఆంజనేయ స్వామి, ఆయన తప్ప. ఆయన ఇస్తానే అన్నాడు, ఈయన పుచ్చుకోలేదు. అదేంటో చూద్దాం తర్వాత. కాబట్టి అసలు ఆ పరమాత్మ యొక్క అనుభూతి పొందాలంటే పరమపదంలో ఉందండి, నందవజంలో ఉంది. పరమపదంలో అంతా నిత్యులు ముక్తులు, పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే కదా. అక్కడ ఆయన యొక్క పరత్వం తప్ప ఆయన సౌలభ్యం కనపడే అవకాశమే లేదు. కానీ నందవజంలో ఎంత సులభుడు అండి. అక్కడేమో అందరూ ఆయన సేవిస్తారు, ఇక్కడేమో ఈయన చిన్నవాడయ్యి అందరికీ కైంకర్యం చేస్తూ ఉంటాడు కదా. తన తల్లి తండ్రి చెప్పినట్టుగా అసలు నందుడు అంటే ఎవరండి? నందుడు అంటే ఎవరు? 1,000,000 గోవులు గడవాడు అర్థం. 1,000,000 గోవులు ఉన్న వాడికి అడవులకు వెళ్ళి మేపాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. కానీ వర్ణాశ్రమ ధర్మం చాలా ఇంపార్టెంట్ కదా. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి అని పాము ఈయన కూడా గోవులు మేపడం పంపించేవాడు. అనేక పనులు చెప్పారు, అన్ని పనులు చేస్తున్నారు. గోపికలు ఏ పని చెప్తే ఆ పని. ఒక్క వెన్నెముక కోసం ఎత్తి మీద కుండలు పెట్టుకొని నృత్యం చేశాడు, కుంభరుడు నృత్యం కదా. కృష్ణ ఇంకా వెన్నెముక ఇస్తాం, మళ్ళీ ఒకసారి ఈ చేతి నుంచి పెడతాం, మళ్ళీ డాన్స్ అయ్యంటే అలాగే వేశాడు కదా. ఎవరు ఏ పని చెప్పినా చేశాడు, సులభుడే ఉన్నాడు. గోపాకులందరూ కూడా కృష్ణుడి ఒంగోమని ఉరుక్కుంటూ వచ్చి ఆయన నుంచి దూకేసి ఎన్ని ఆటలు. అంత సౌలభ్యకరణ ఉందా? ఎవరైనా చూసారా? ఆ కాలంలో కృష్ణుడు పుట్టిన కాలంలో నుండి గోపికలారా, మీ భాగ్యమే భాగ్యం కదా. ఎత్తు వాడు అని చెప్తూ అసలు కృష్ణావతార సమయంలో ఎవడైనా మోక్షానికి వెళ్ళాడంటే అది వ్యర్థమే అని చెప్పారు పెరియాచార్య వెళ్ళి. ఎందుకు అంటే రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత అయోధ్యలో ఉండడం ఎంత వేస్టో, కృష్ణావతారంలో మోక్షం ఉండడం కూడా అంత వేస్ట్ అన్నారు. అంతే కదా. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఇంకా అయోధ్య ఎందుకండి? సప్త మోక్షదాయక క్షేత్రాల్లో అయోధ్య, మధురామాయి, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తైదే మోక్షదాయిక అన్నారు కదా. మరి ఈయన ప్రజాన్ని ఎక్కినప్పుడు ప్రజాచక్రుడు ఉరుక్కుంటూ బయటకు వచ్చాడు, రామా వెళ్ళొద్దు అని. కింద పడి దొరలాడు, గట్టిగా సుమంత్ర రథం నాపు అన్నాడు. రాముడు సుమంత్ర ఏం పర్వాలేదు వెళ్ళని అన్నాడు. అలా వెళుతుంటే టకటక గుర్రపు డెక్క చెప్పుళ్ళు. కొంత దూరం అంతా దుమ్ము, కొంత దూరం అంతా జెండా కనిపించింది, కొంత దూరం పోయిన తర్వాత దుమ్మే కనిపించింది. ఏమిటా దుమ్ము? ఆ దుమ్ము ఎందుకు అట్లా ఉందట అంటే అయోధ్య అనే స్త్రీ తన కొమ్ముతోని సిగ్గుతో ముఖాన్ని కప్పుకుందట. ఎందుకు? ఈ రోజు నుంచి రాముడు ఉన్నాడు అయోధ్యలో, రాముడు లేని నా ముఖాన్ని ఎట్లా చూపించాలి అని అయోధ్య నగరాన్ని ఒక స్త్రీలాగా పోల్చి ఆ దుమ్ముని తన పైటలాగా పోల్చారు కదా. తన పైట కొమ్ముతో సిగ్గుతో కప్పుకున్నట్టు, నా మొహం చూపించాను అన్నట్టుగా కదా. అలా కృష్ణావతారంలో మోక్షం పొందినటువంటి వారు రాముడు లేని అయోధ్యలో ఉన్నట్టే అని చెప్పారు. కాబట్టి అందుకనే కృష్ణావతార సమయంలో సమకాలంలో ఉన్నటువంటి గోపికలారా మీ భాగ్యమే భాగ్యము అని చెప్తున్నారు. పరమపదంలోనేమో పరత్వమే పరత్వము, ఇక్కడేమో సౌశీల్యమే సౌశీల్యము, సులభంగా ఉండటము, చిన్న పెద్ద అందరితోని అరమరికలు లేకుండా ఉండటము. ఎంత గొప్పది. రామావతార సమాప్తి అందు ఆంజనేయ స్వామికి కూడా పరమపదాన్ని ఇస్తాను అని అన్నాడు. ఎవరు? రాముడు. కానీ ఆయన ఉన్నాడు పరమపదమా? ఎట్లా ఉంటావు రామ? అక్కడ ముఖ్యంగా ఉంటాం. అక్కడ ఏంటి? ఆదిశేషుడు పైన నేను తిరుమామణి మంటపం. అసలు వైకుంఠం ఎట్లుంటుంది అంటే భగవద్ రామాన్ని వైకుంఠ గద్ద సేవించారు. ఎప్పుడన్నా మనకు అవకాశం ఉంటే సేవించే ప్రయత్నం చేద్దాం కదా. అద్భుతమైన వర్ణన. చూడండి, మనం హైదరాబాద్లో బిహెచ్ఎల్ ఎంఏజీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సింగపూర్ వెళ్ళలేదు. ఎగ్జాంపుల్, వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు, దాని కూడా వెళ్ళారు, కానీ ఎగ్జాంపుల్ సింగపూర్ వెళ్ళలేదు. ఇప్పుడు సింగపూర్ గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అక్కడ పోయి చూసేసిన వాళ్ళు చెప్పాలి కదా. మరి రామానుజులు ఎవరండి? ఎవరైనా సాక్షాత్ ఆదిశేష అవతారం కదా. ఎప్పుడు పరమాత్మని అంటిపెట్టుకుని ఉండేవాడు. చంద్ర కుడయ బిరుందా సింహాసనమా సకావిత కైంకర్యం చేసేవాడు. ఆయన నడిస్తే గొడుగు అవుతాడు, కూర్చుంటే ఆసనం అవుతాడు, పడుకుంటే పరుపు అవుతాడు, చెప్పులు అవుతాడు, అన్నీ ఆయనే అవుతాడు. అటువంటి ఆయనే ఈ లోకంలో రామానుజుగా వచ్చాడు. వచ్చి వైకుంఠ గద్యం రాశాడు.
ఆయన అక్కడ నుండి వచ్చాడు కాబట్టి అక్కడ విశేషాలు నాకు తెలుస్తాయి కదా. వాడు వైకుంఠ గత్యం సేవిస్తే అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆదిశేషుడి మీద కూర్చొని కుడి పక్కన శ్రీదేవి, ఎడవ పక్కన భూదేవి లీలాదేవితో ఉంటారు. ఓహో, మా చేతిలో విల్లు ఉంటుందా? ఉంటుంది. ఎవరి పేరు దానికి? శార్గం. శార్గం అని పేరు. కోదండం ఉండదా? ఈ కోదండమేనయ్యా శార్గం అని రాముడు వారు చెప్తున్నారు. ఈ పక్కన ముగ్గురు ఒక్కరే ఉండాల్సింది పక్కన. వాళ్ళు కూడా నా పక్కనేనయ్యా. సీత అంటే ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు లక్ష్మి. అవునా, నేను రాను. నేను రానన్నాడు. నాకు కోదండాన్ని పట్టుకొని పక్కన సీతాదేవితో ఉన్నటువంటి వాడు, అలాగే లక్ష్మణస్వామితో ఉన్నటువంటి వాడు, ఆ రాముడే నాకు కావాలి అని చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్పి ఉత్తరాఖండలో వస్తుంది. స్నేహోమే పరమోరాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చ నియతావీర భావో నాణ్యత్ర గచ్చతి. ఓ రాజా, ఓ శ్రీరామ, నీ యందు నాకు భక్తి ఉంది, స్నేహం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. త్వయి నిత్యం ప్రతిష్ఠిత, ఎప్పటికీ ఉంటుంది. గుర్తుపెట్టుకోరామ. మనకు ఉంటుంది, పరమాణు పైన భక్తి ఉంటుంది, భావతత్వం అంటే నిత్య స్నేహం కూడా ఉంటుంది. ఎప్పటిదాకా? మన అవసరాలు తీరేంతోడు కదా, మన విలువలని, మన అభిప్రాయాన్ని వారు గౌరవించే వరకు. మనం చేసే పని కొద్దిగా సంప్రదాయానికి విరుద్ధంగా ఉండి ఇలా చేయకూడదండి అన్నాం అనుకోండి, నేను ఇంత క్లోజు, నేను చెప్పిన మాటని ఆయన పక్కన పెడతాడా అని కోపం వస్తుంది. అట్లా రాదు ఆంజనేయ. రామా, నీ యందు భక్తి స్నేహము నిత్యం ప్రతిష్ఠిత, ఎప్పటికీ ఉందయ్యా ఓ వీరుడా. కాబట్టి అటువంటి నిన్నే తలుచుకుని ఉంటాను కానీ భావో నాణ్యత్ర గచ్చది, నా మనసు ఇంకోవైపు పోదు. పరమ పదము అనటానికి కూడా నోరు రాలేదు ఆంజనేయ స్వామికి కదా. పరమ పదం కూడా అనలేదు, ఇంకో చోటికి పోదే నా మనసు ఉన్నాడు. అందుకనే చిరంజీవిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. అటువంటి గొప్పది అంతటి భక్తి. స్నేహము భక్తి అన్నది కాబట్టి స్నేహము భక్తి రెండు ఒకటేనా? రెండు వేరువేరా? స్నేహం భక్తి రెండు వేరువేరు. భక్తి అంటే లక్ష్మణస్వామి, స్నేహము అంటే దశరథుడు. అదవుతుందా? భక్తి అంటే లక్ష్మణస్వామి. నీ కైంకర్యం చేయకుండా ఉండలేను, విడిచి ఉండలేను అని కూడా వెళ్ళాడా? స్నేహం అంటే అతను ఎడబాసాడు అని తెలిసిన వెంటనే ప్రాణం విడుచుట. 2-3 రోజులు వెయిట్ చేశాడు. సుమంతుడు తీసుకొని వస్తాడు, ఏదో రకంగా కొద్దిగా మార్చి తీసుకొని వస్తాడు. 3 రోజులు అయిపోయిన రథం దిగాడు. సుమంత్ర, రాముడు వచ్చాడా అన్నాడు. రాముడు రాలేదు అన్నాడు. వెంటనే ప్రాణం విడిచేశాడు దశరథ చక్రవర్తి. ఇది స్నేహం. లక్ష్మణ స్వామికి నీ పట్ల ఉన్నటువంటి భక్తి, ఆయన కైంకర్య నిష్ట, అలాగే దశరథ చక్రవర్తికి నీ ఎందున్నటువంటి స్నేహం, ఆ రెండు నాలో ఉన్నాయి. నీ ఎందు ఎప్పటికీ ఉంటాయి. అందుకే పెరుమాళకి హనుమద్వాహనము విన్నారా? హనుమద్వాహనము ఎందుకు పోవాడండి? ఒక వాహనుడిని వాహనంగా పెట్టుకున్నాడు, కానీ మనల్ని మాత్రం పెట్టుకోలేదు వాహనంగా. ఎందుకు? మనకు మనుష్య వాహనం పెట్టామనుకోండి, మనం మోస్తాం అనుకోండి వాహనాన్ని, మనం కరెక్ట్గా వీధి మధ్యలో పోగానే వాళ్ళని కోరిక అడుగుతాం, ఇది కావాలి అంటాం. ఇప్పుడు కాదురా కొంచెం తర్వాత అంటే అక్కడే వదిలిపెట్టి వచ్చేస్తాం. అక్కడే వదిలిపెట్టి వచ్చేస్తాం. ఈ ప్రమాదం ఉంది కాబట్టి మనుష్యుడిని వాహనంగా పెట్టుకోవాలి, ఒక వాహనాన్ని వాహనంగా పెట్టుకున్నాడు శ్రీరాముడు కదా. ఇంత అద్భుతమైనటువంటి ఇలా ఉంది కాబట్టి ఆయన చిరంజీవి. అటువంటి ఒక భక్తి నిష్ట కలిగినటువంటి గోపికలండి అన్నారు. మొదటి భాషలోనేమో పరమాత్మను అనుభవించాలని కోరుకున్న వాళ్ళ రండి అన్నారు. రెండో భాషలోనేమో వయత్తు వాళ్ళ ఈ లోకాల్లో ఉజ్జీవించే వాళ్ళారా అంటే మనందరినీ కూడా తెలుస్తుంది గోదాదేవి అని అంటారు అనమాట. ఉజ్జీవించాలి అని మనం కోరుకున్నట్లయితే భాగవత సమాగమము, భగవద్భక్తులని కలవటము, సత్సంగ్ అంటారు చూసారా. సత్సంగాని రాజు నడుస్తున్నాయి కానీ అవంతా తప్పుదారులు పడుతున్నాయి ఇవాళ రోజున కదా. ఏవేవో సత్సంగ్ అంటారు, అక్కడ వచ్చినప్పటి నుంచి స్నాక్స్ ఏంటి, తర్వాత టీ ఏంటి, ఇవాళ టీ రేపు బాదం పాలు, ఎల్లుండి ఇంకేదో, ఈ వీటి మీద జాస్తి తప్ప భగవద్ పురాణం ఎక్కడుందండి? ఎప్పుడన్నా రామాయణంలో కూర్చొని కనీసం ఒక సంక్షేమ రామాయణం 100 శ్లోకాలు గోవిందరాజయ్య వ్యాఖ్య ఉందట. సంక్షేమ రామాయణాన్ని సేవిస్తే పూర్తి రామాయణాన్ని సేవించిన ఫలం వస్తుంది అని పెద్దలు చెప్పారు. ఎప్పుడైనా సేవించామా మనం? ఎప్పుడైనా అవకాశం దొరికిందా? 24,000 రామాయణ శ్లోకాలు అనుభవించడం పక్కన పెట్టండి, ముందు సంక్షేమ రామాయణాన్ని అనుభవించామా? ఒక్కొక్క శ్లోకానికి గోవిందరాజయ్య వ్యాఖ్య సేవిస్తే ఒక శ్లోకానికి 2 గంటలు పడుతుంది. 100 శ్లోకాలు అంటే 150 గంటలు పడుతుంది. అంటే కనీసం
ఒక 5-6 నెలలు పడుతుంది. సంక్షేమ రామాయణాన్ని మనం గోవిందరాజు వ్యాఖ్యానం చేయాలి. వాసుదాసు గారు అని మందరమునకు వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. నడిగడ్డ పాలనలో పెద్దజీవ స్వామి వారికి ఆ ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి అని పేరు. ఒక కొబ్బరి చిప్పను తీసుకొని ఒంటిమిట్టలో రామాలయానికి మరమ్మతులు చేయించి జీర్ణోద్ధరణ చేయడం కోసం ఆయన రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ అండి. ఆ వృత్తిని వదిలిపెట్టేసి రాముడి మీద భక్తితోని ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఊరూరా తిరిగి భిక్ష వ్యక్తి అప్పట్లో 3 లక్షల రూపాయలతోని ఒంటిమిట్ట రామాయణాన్ని జీర్ణోద్ధరణ చేశాడు మహానుభావుడు. శ్రీరాముడు సాక్షాత్కారమైన అద్భుతమైన గ్రంథాలు మందరం అనే వ్యాఖ్యానం. దాన్ని ఎప్పుడు అనుభవించాలని కోరిక మనకు ఉందా? ఉండాలి, కలగాలి అని చెప్తుంది. ఈ కొబ్బరి చిప్ప ఇంత ద్రవ్యాన్ని సేకరించింది అని దాని మీద 100 శ్లోకాలు రాశారు ఆయన. 100 శ్లోకాలు రాశారు మహానుభావుడు. ఇంత పెద్ద గ్రంథాలు ఉంటాయి మందరం అనే వ్యాఖ్యానం. సో మందరం అనే వ్యాఖ్యానం గోవిందరాజు వ్యాఖ్యానం తప్పక మనం ఎప్పుడన్నా వినాలి. అలా అందరినీ పిలుస్తుంది గోదాదేవి. நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் కేళీరో. మేము ఈ వ్రతం చేయడం నియమాలను క్రియలు చెప్తాం వినండి. మేము అంటే ఒక అతిశయం వస్తుంది కదా, గొప్పతనం వస్తుంది కదా, కొద్ది అహంకారం కనబడుతుంది కదా. ఇక్కడ అహంకారం కాదండి అని చెప్తే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే ఫలం ఇచ్చేవాడు, ఉపాయం కూడా వాడే అని నమ్మిన మేము అని అర్థం. ఇక్కడ మేము మా వ్రతంలో అన్వయించే క్రియలను వినండి అంటే ఇక్కడ మేము అన్న పదము అహంకారపూరితంగా చెప్పిన విషయం కాదు. కృష్ణుడే ఉపాయము, కృష్ణుడే ఉపయోగము అని అధ్యావసాయము అంటే గట్టి నమ్మకం కలిగిన వాళ్ళం గోపికలైనటువంటి మేము అని అర్థం అన్నమాట. అని ఆ వ్రత నియమాలని మేము చెప్తాము వినండి అని. ఏం తెలియదా గోపికలకి? కృష్ణుడే సర్వస్వరూపుల వాళ్ళంతా ఉన్నారు కదండి బృందావనంలో. అందులో ఒక గోపిక భక్తి ఎక్కువ, ఒక గోపిక భక్తి తక్కువ అని చెప్పడానికి ఏం లేదు. వాళ్ళందరికీ తెలియకేం కాదు. ఒకళ్ళు తెలియక ఒకళ్ళు తెలిసి అని ఏం కాదు. మరి ఎందుకు చెప్తున్నారు అంటే ఇది కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అర్జున, నా భక్తులు ఎట్టుంటారో తెలిసిన, నా యందే ప్రాణం ఉంచి నా కథలనే వింటూ నా గురించి పరస్పరం చెప్పుకుంటూ ఉంటారయ్యా. కాబట్టి వాళ్ళు తెలియదు, వాళ్ళు తెలుసు అని కాదు, అది ఒక క్రియ. కాబట్టి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఏమిటి కేళీరో అంటున్నారు? ఈ కేళీరో అన్న పదానికి అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. దాన్ని కొద్దిగా సూక్ష్మంగా మనం ముగించుకుందాం. వినండి, వినడమే ప్రయోజనము. నవవిధ భక్తులు అని ఉన్నాయి. 9 రకాలుగా మనం పరమాత్మ పట్ల ప్రీతి కలిగి ఉండేటువంటి విధానాలు. ఏమిటది? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, అర్చనం, దాస్యం, ఆలసేవనం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇది మొట్టమొదటిది శ్రవణం అంటే వినడమే ప్రధానము. ఇది వేద ప్రక్రియ కూడా ఉంది. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అంటుంది. దానికి ముందు అరే ద్రష్టవ్య అని ఒక పదం ఉందనుకోండి. తెలుసుకొని ముందు వినాలి, వినదాన్ని మంతవ్య అంటే మననం చేయాలి. తర్వాత నిధిధ్యాసితవ్య దాన్ని ధ్యానం చేయాలి. ఇది ఒక ప్రక్రియ భగవంతుడు పడుతున్నాడు. ఎలా చూసినా ముందు వినడం ప్రధానం కదా, వినడం ప్రధానం. వినడానికే యుద్ధ భూమిలోకి అంపశయ మీద పడుకొని ఉన్నటువంటి భీష్మ పితామహుడిని సమీపించినటువంటి వాడు ధర్మరాజు. వచ్చాడా లేదా? వచ్చాడు. అనేక ధర్మాలను అడిగాడు, అనేక ధర్మాలని ఈయన చెప్పిన తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవ అభ్యభాషత. ఇన్ని విని మళ్ళీ తిరిగి ధర్మరాజు శాంతనవం, శంతన మహారాజు యొక్క కుమారుడైనటువంటి భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాను అని 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలు అడుగుతాడు. ఎవరిని అర్చించాలి, ఎవరిని పూజించాలి, పరమద అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఎవరిని అర్చించి జపం చేయడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చును, ప్రధానమైన దేవత ఏంటి, 6 ప్రశ్నలు ఉంటాయి అని చెప్పిన తర్వాత ఈయన వినడానికే వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన చెప్పుకుంటూ శృణు పాప భయాపహం, నేను చెప్తున్నాను విను అని మళ్ళీ భీష్ముల వారు ధర్మరాజుని అన్నాడు. ఈయన వినడానికే వచ్చాడు, అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాడు విను అన్నాడు. అంటే ఏంటి? ఇది ముఖ్యమైనది
అని అర్థం. ఇది ముఖ్యమైన అర్థం. తర్వాత ఇదే విష్ణు సహస్రనామంలో ఒక చోట మీకు వైశంపాయన ఉవాచ అని వస్తుంది. ఎవరి వైశంపాయనుడు? అసలు విష్ణు సహస్రనామంలో ఈయన ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే అది విష్ణు సహస్రనామం ఎక్కడేదండి? మహాభారతం కదా. మహాభారతాన్ని వ్యాసుడి శిష్యుడైనటువంటి వైశంపాయనుడు జనమేజయునికి ఉపదేశిస్తాడు. అవునా? జనమేజయుడు ఎవరు? పరీక్షిత్ కుమారుడు. పరీక్షిత్ ఎవరు? అభిమన్యుడు కుమారుడు. అభిమన్యుడు ఎవరు? అర్జునుడు కుమారుడు. అర్జునుడు ఎవరు? పాండరాజు కుమారుడు. ఇక్కడ జాలి. సో అలా జనమేజయుడికి వైశంపాయనుడు ఉపదేశిస్తూ వచ్చిన ప్రక్రియ అన్నమాట. ఇలా మొత్తం మహాభారతం అయిపోయిన తర్వాత వైశంపాయనుడు అడుగుతున్నాడు, జనమేజయ 1,000 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతాన్ని కాలక్షేపం చేశాను కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలను చెప్పాను కదా. వీటిలో నీకు ఏది ఇష్టమయ్యా? నీకు ఏది బాగా అనిపించింది చెప్పు అంటే అసలు ఇవి ఏవి పురుషార్థాలు కావాలి. ఎవరు? జనమేజయుడు. ఇవేవి పురుషార్థాలు కావు. పురుషార్థోయమేకోవై యత్ కథా శ్రవణం హరే. హరికథా శ్రవణమే పురుషార్థం అండి. అసలు ఇవి పురుషార్థాలా? ఇవి పురుషార్థాలు కానే కావున్నాడు చెప్పాడు. ఇది గొప్ప విషయం. అంటే హరిగుణ అనుభవంలో ఈడుపడుట అదే పురుషార్థం అండి, ఇంకా వేరే పురుషార్థం కాదు. ఈ మాట జనమేజయుడు చెప్పాడు. కాబట్టి కేళీరు, వినండి అని చెప్తారు. అంటే వినడమే చాలా గొప్ప పురుషార్థము అని. వెనుకటి భాషణలో నారాయణుడే మనకు పరై అనే ఒక వాయిద్యాన్ని ఇచ్చేవాడు అని చెప్పారు. మరి ఇప్పుడు మెల్లగా ఆ పరతత్వము ఎవరో కాదు, ఆయన వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు. అక్కడి నుంచి కొద్దిగా కిందికి వచ్చినటువంటి పాలకడిలో వేంచేసి ఉన్నటువంటి ఆ క్షీరాబ్దినాథుడే అని చెప్తున్నారు. అంటే వీళ్ళ విధానం అంతా ఎట్లా ఉంది? పరమపదనాథుడిని సేవిస్తారు, క్షీరాబ్దినాథుడిని సేవిస్తారు, విభవాధారమైన కృష్ణుడిని సేవిస్తారు, అంతర్యామైనటువంటి శ్రీమన్నారాయణుని సేవిస్తారు, అర్చామూర్తి ఉన్నటువంటి వాడిని సేవిస్తారు. ఇది పాంచరాత్ర ప్రక్రియ. అది 5వ భాషలో అయిపోయిన తర్వాత చెప్తున్నాం దాని గురించినటువంటి విశేషాలు ఏంటంటే. ఆ తర్వాత నెయ్యున్నో పాలున్నో నాటకాలే తీరాడి. అంటే నెయ్యి తినము ఆరోగించము అంటే ఒక అర్థం ఉంది. పాలు తినము, పాలు తింటారు ఎవరన్నా? పాలు తాగుతారు కదా. మరి ఎందుకు ఇట్లా అంటే గోదాదేవి ఏ భావన ప్రదర్శనలో ఉంది? గోపికా భావనలో కదా. గోపికా భావనలో ఉంది కాబట్టి కొద్దిగా నాగరికత తెలవని వాళ్ళు కదా. కాబట్టి ఈ తినాలి తాగే పదార్థం అనుకున్నా గోపికల లాంటి మాటలు కదా. మేము పాలు తాగము అని అనాలి, కానీ పాలు తినము అంటుంది. గోపికల లాంటి మాటతో చెప్తుంది. ఏంటి నెయ్యి, ఏమిటి పాలు, ఎందుకు వీటిని తాగమన్నారు అంటే ఇవన్నీ కూడా భోగ్య పదార్థాలు. మాకు సకల విధమైన భోగ్యము శ్రీమన్నారాయణుడే, ఆ కృష్ణుడే. ఆయనే మా పక్కన లేనప్పుడు ఇంకా భోగ్య పదార్థాలు ఎందుకు? అక్కర్లేదండి. కాబట్టి సర్వరక్షకుడైనటువంటి ఆ కృష్ణుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆయన్ని సేవించడమే మాకు భోగ్యం తప్ప ఇవన్నీ మాకు భోగ్యము కాదు అన్నారు. అంటే రక్షకుడు అనేటువంటి వాడు పక్కన లేకపోవడం వల్ల కలిగినటువంటి ఒక భావము భోగ్య పదార్థాలను స్వీకరించము. దీంట్లో ఒక స్వారస్యమైన అర్థం కూడా ఉంది. ఎందుకు అంటే ఈ వ్రతం గోదాదేవి చేస్తుంది. గోదాదేవి ఎవరు? పెరియాళ్ళవార్ల కుమార్తె. ఆళ్వార్లు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒక్కటే స్త్రీ గోదాదేవి, మిగతా 11 మంది పురుషులు. ఈ 11 మంది ఆడవాళ్ళకి సంతానం గోదాదేవి. అంజుక్కుడికొరు సంతతి అన్నారు. పెరియాళ్ళవాళ్ళ సంతతి అయితే మిగతా వాళ్ళకు కూడా సంతతే. అది మణుధర్మ శాస్త్రం చెప్పినట్టుగా 5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఎవరికి సంతానం లేదు, చివరి వాడికే సంతానం ఉంది. అప్పుడు ఈ 5గురికి వీడే వారసులు అవుతాడు. అలాగే అందరికీ వారసుడు ఈ గోదాదేవియే. పరమాత్మను పొందడానికి ఆళ్వార్లు మడల్ కుర్చం అని ఒకటి చేశారు. ఏమిటి? మడల్ కుర్చం, మడలెత్తుట అంటారు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం, శ్రద్ధగా వినండి. ఎందుకు ఆ మడల్ కుర్చం చేయలేదు గోదాదేవి? ఈ వ్రతం ఎందుకు చేసింది అని ఒక ప్రశ్న వేసుకొని
పెరియాచరణ్ పిళ్ళై వ్యాఖ్యానం చెప్పాడు. అసలు మడల కుర్చం అంటే ఏమిటండి? మడల కుర్చం అంటే ద్రావిడ దేశంలో ఒక సంప్రదాయం ఉండేది. ఏమిటండి అంటే ఒక అన్యోన్యమైన భార్యాభర్తలు, రూపవతి గుణవంతి అయినటువంటి స్త్రీని ఆ పురుషుడు వదిలిపెట్టి తిరుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆయన ఎలాగైనా ఏలుకోవాలి అని ఈ స్త్రీ ఏం చేసేది అంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఆ మనిషి యొక్క బొమ్మని, ఆ రూపాన్ని చూపించి దాన్ని మెడలో వేసుకొని ఓ తాటి మట్టుకని లాక్కుంటూ ఊర్లో తిరిగేది. ఆ తాటి మట్టు లాగుతున్నప్పుడు ఏమవుతుంది? కరకరకర శబ్దం వస్తున్నారా? వచ్చినప్పుడు ఆ వీధిలో ఉండే వాళ్ళంతా బయటకు వచ్చేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి ఏమైంది అని చూస్తే ఈమె మెడలో ఓ పురుషుడి బొమ్మ ఉంది కదా. అంటే అర్థం ఏంటి? వీడు సరిగా ఈ అమ్మాయిని ఏలుకోవడం లేదు అని. అలా చూసిన పెద్ద మనుషులందరూ చూసి ఇంత రూపవతి సౌందర్యవతి ఇంత మంచి అమ్మాయి ఎందుకే వదిలిపెట్టి తిరుగుతున్నావు అని వాడిని పిలిచి 4 చివాట్లు పెట్టి కల్పించేవారు అనమాట. బతుకు జట్కా బండి అని టీవీలో వచ్చేది చూసారా? దిక్కుమాల ప్రోగ్రామ్. సరే, ఓకే. సో సో అది అలాంటిగా మడవెత్తడం అని. ఈ ఆళ్ళు వాళ్ళు ఏం చేశారు? ఎంతసేపు దర్శనం ఇవ్వకపోవడం చేత ఇలా మడల కుర్చాన్ని తెచ్చి ఎలాగైనా అంటే మడలెత్తితే ఆయనకి అబద్ధం అండి, దోషం కదా. అంటే ఆయన విలువను తక్కువ చేయడం అని అర్థం అనమాట. ఆయన ఇంకా ఎదుర్కోవట్లేదు తక్కువ చేయడం అర్థం. ఈ ఆడవాళ్ళు అట్లా చేశారు కదా. గోదావరి కూడా మడల కుర్చం ఎత్తొచ్చు కదా. మడలు ఎత్తకుండా ఈ వ్రతం ఎందుకు పెట్టుకుంది? ఈ వ్రతం ఎందుకు చేసింది అంటే దానికి చాలా అందంగా చెప్తున్నారు. ఏమండి, గోదాదేవి కూడా మడల కుర్చం చేయొచ్చు, కానీ అది ఎట్లాంటిది అంటే ఒక రాణి గారు ఊంచ వృత్తి చేయడం లాంటిది అన్న. ఊంచ వృత్తి అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటేమో భిక్షం ఎత్తుట అని అర్థం, రెండోదేమో పంట పొలాలు కోసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడిపోయిన కంకులు ఉంటాయి కదా, ఆ గింజలు, వాటిని ఏరుకొని వచ్చి పరిగా ఆ రాజుగారి భార్య అలా భిక్షం ఎత్తినా పరిగెరుకున్నా అది ఎవరికి అవమానం అండి? రాజుగారికే అవమానము. అలా చేయకూడదు అని అనుకుంది గోదావరి. ఇంకొక రహస్యమైన అర్థం ఏంటది? నేను మడలెత్తితే కరిగిపోయి రావడానికి ఆయన ఏమైనా చక్రవర్తి తిరుమగనారా? చక్రవర్తి తిరుమగనారంటే ఎవరు? రాముడు అర్థం. చక్రవర్తి దశరథుడు. రాముడు మర్యాద పురుషోత్తముడు కదా. ఆయనకు సకల గుణాభిరాముడు. ఎవరైనా చేసే పని వల్ల ఆయన గుణాలు కొద్దిగా దోషం వస్తుంది అంటే తట్టుకోలేడు కదా. అలాంటి వాడు రాముడు గురించి అయితే మడలెత్తొచ్చు, కానీ ఇక్కడ ఎవరు? కృష్ణుడు. ఈయనని అల్లరి పాలు చేద్దాము నేను ప్రయత్నిస్తే నాకన్నా ముందే నన్నే అల్లరి పాలు చేసేటువంటి అల్లడితే ఘటనా సముద్రుడు కృష్ణుడు. కాబట్టి ఈయన గురించి నేను మడలెత్తడం అనేది శూన్యం, వ్యర్థమైన ప్రయోజనమే కదా. ఈమె బయటకు వెళ్ళింది అనుకోండి, ఈమె ఒక్కింటికి పోయే లోపల ఈయన 100 ఇళ్ళు తిరిగి ఈమెని అల్లరి పాలు చేస్తాడు. అలాంటి మహానుభావుడైన కృష్ణుడు గుర్తుంటారు వాడు. కాబట్టి ఈయన గురించి ఒక మాట అంటారు అనమాట, సిగ్గులేని వాడు అంటారు అనమాట చెప్తూ. సో కాబట్టి ఈయన గురించి మడలెత్తితే ప్రయోజనం లేదు. కాబట్టి ఏంటి? భోగ్యమైన పదార్థాలను మేము విస్మరిస్తాము. దానివల్ల ఏమవుతుంది? మా శరీరాలు కొద్దిగా చిక్కిపోతాయి కదా. మనము ఉపవాసం చేయడం వల్ల అంటే ఈ సత్వగుణ పరిపూర్ణ ఉన్నటువంటి ఈ కాలంలో మనము సత్వగుణ పదార్థాలనే తీసుకోవాలి, భోగ్యమైన పదార్థాలు తీసుకోవాలి కదా. బిర్యానీలు, పలావ్ రైసులు, బటర్ మసాలాలు ఇవన్నీ తీసుకోవద్దు. చాలా సత్వ ప్రధానమైనవి మాత్రమే తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నప్పుడు వ్రతం చేస్తాం కదా, మనం వ్రతం చేసినప్పుడు కొద్దిగా శరీరం చిక్కిపోతుంది. అప్పుడు కృష్ణుడు చూసి అయ్యో 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 ఇది చిక్కిపోయారు మీరు అని ఆయన మనసు కరిగిపోవాలి. కాబట్టి ఈ రకంగా వద్దాము అని గోదాదేవి నిర్ణయించుకొని ఈ వ్రతానికి పూనుకుంటుంది. ఇలా ఎక్కడైనా ఉందా? శ్రీరామాయణంలో దండకారణ్యంలోకి శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు రాక్షసుల యొక్క బాధ తట్టుకోలేనటువంటి ఋషులు రాముడిని సమీపించి ఏహపస్య శరీరాన్ని, ఓ రామా మా శరీరాన్ని చూడవయా, అవి ఎట్లా చాలా పక్క చిక్కిపోయి ఉంటుంది. అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు ఉన్నాయి. ఎవరివి? ఋషులవి. ఎవరు చేశారు ఈ పనులన్నీ కూడా? రాక్షసులు చేసినటువంటి అకృత్యాలు. కాబట్టి ఆ మీద కరుణించవయ్యా అని చెప్పినప్పుడు రాముడు సిగ్గుపడ్డాడు. నేనే వెళ్ళి వీరి బాగోగుల్ని కనుక్కొని రక్షించాల్సి ఉండగా పాపం వీరే నా దగ్గరకు వచ్చారా, వీరే నా దగ్గరకు చెప్తున్నారా అని సిగ్గుపడి తప్పక రక్షిస్తాను అని. ఇప్పుడు అలా కృషించినటువంటి ఋషుల శరీరాన్ని చూసి రాముడి మనసు కలిగిందా లేదా? అలాగే ఉపవాస దీక్షలో మేము ఉంటే మా శరీరాలు చూసి కృషించిపోతుంది, కృష్ణుడు తప్పకుండా కలుగుతాడు. నెయ్యున్నో పాలున్నో నాటకాలేని ఈనాడి మయట్టుడుదో మడరెట్లు రాముడియో కాటుక దిద్దుకోము, అలాగే పూలను కూడా ముడవము. ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? కృష్ణుడి కోసం చేయాలి. ఆయనే మా పక్కన లేనప్పుడు
మేము ఎవరి కోసం చేయాలి? అందుకోసమే కదండి మమ్మల్ని చూసి అయ్యో ఏంటి ఇట్లా ఉన్నారు, మీరు కళ్ళకు కాటుక పెట్టుకోలేదా, రండి ఎదుగుతానని ఆయన అంటున్నాడు. పూలు పెట్టుకోలేదేంటి అని ఆయనే పూలు ముడవాలి తప్ప మాకెందుకండి ఇది అని వాడిని వదిలేసుకున్నాడు. కొద్దిగా స్వాపదేశం అర్థం ఉంది, రేపటి నుండి దాన్ని చూద్దాం ఏంటని. తర్వాత అయ్యము పిచ్చయం ఆందనయం కైకాటి ఉయ్యి మారండి ఉగందేలో రెబ్బావాయ్. జ్ఞానాధికులైనటువంటి పండితులను చక్కగా ఏ లోటు లేకుండా తగినమైనటువంటి దక్షిణ తాంబూలాలతో మేము సత్కరిస్తాము. బ్రహ్మచారులు అలాగే సన్యాసులు ఎవరైనా వస్తే వారికి తగు రీతిలో ఆనందపడేట్టుగా భిక్ష వేస్తాము. మనం చేసే కైంకర్యము మన శక్తిని బట్టి ఉండాలి తప్ప ఎదుటివాడి స్థాయిని బట్టి ఉండకూడదు. అర్థమవుతుందా? మనం సమర్పించే ఏదైనా మన శక్తిని బట్టి ఉండాలి తప్ప ఎదుటివాడి స్థాయిని బట్టి ఉంటుంది. ఆ విషయం చెప్తుంది కూడా. అయ్యము పిచ్చయం ఆదనయం కైకాటి ఉయ్యు మారండి, శ్లోకమంతా ఉజ్జీవించే విధంగా మా యొక్క వర్ధన గురించి మీరు అవగాహించండి అని చెప్తుంది. ఇది సామాన్యమైన యథాశక్తి అర్థం. ఇంకా ఇందులో ఈ భాషలో చెప్పబడిన దివ్యదేశం ఏమిటి? నిన్నటి రోజున చెప్పబడిన దివ్యదేశము పరమపదం, పరై నారాయణనే అన్నారు కాబట్టి ఇవాళ పార్కడలు పయత్తు ఇన్న అన్నారు. అంటే పరమపదం రాజుని చెప్పారు కాబట్టి క్షీరాబ్ది రాజుడు అనే దివ్యదేశాన్ని ఈ భాషలలో మనకు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రామానుజ పరంగా ఆల్రెడీ 8 అయింది, 3 నిమిషంలో ముగించుకుంది. వయ్యత్తు వాళ్వీర్గాడ్ రామానుజులు అవతరించినటువంటి ఒక భూమిలో ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకునే విధంగా ఉజ్జీవించాలి అని ఆచార సమాశ్రయాన్ని పొందినటువంటి వారులారా, నాము నమ్ పావైక్క సయ్యం కేసైగల్ అంటే ఈ వచనంలో చరమోపాయ నిష్ఠ అని అర్థం. భగవంతుడే సర్వస్వము అనుకునేది ప్రథమ పర్వనిష్ట అని చెప్పబడుతుంది. అంత మాత్రం కాదు, కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత భాగవతోత్తములు ఆచార్యులు వారికి మనం చెందిన వాళ్ళము, వారి కైంకర్యంగా ఈడుపడాలి అని ఒక బుద్ధి జరగడము దాన్ని చరమ పర్వనిష్ట అని అంటారు. దీనికి కూడా ప్రమాణాలు ఉన్నాయి, మనం ముందు భాషలో చూస్తాం. కేడిలో రండి ఆత్కలను పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి, తెల్లటి దేహం ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మనసులో నిలుపుకున్నటువంటి అటువంటి రామానుజులను ఆయన సేవించి నెయ్యున్నో పాలున్నో నాటకాలే నీరాడి మంచి ఆవు నెయ్యి వంటి శ్రీయపతిని మనం పూజిద్దాము. పాల వంటి స్వచ్ఛమైన కళ్యాణ గుణములు కలిగినటువంటి విష్ణువుని మనం అనుభవించాము. ఇవన్నీ కాదు, మనం ఆచారులనే అనుభవిస్తాము, వాళ్ళ యొక్క కళ్యాణ గుణాలలోనే మనం ఈడుపడతాము అని నాటకాలే నీరాడి అంటారు. నాటకాలే నీరాడి అంటే ఇక్కడ తిరుమంగాడి వారి యొక్క పాసురాన్ని అన్నునాన్ తిరందిరే తిరందపి మరందిరే అన్నారు. ఓ స్వామి, అష్టాక్షరి మహామంత్రుల యొక్క అర్థాన్ని తెలుసుకునేంత వరకు నేను బతికి ఉన్నా నేను పుట్టినవాడి కింద లెక్క వేసుకోలేదు. నీ వైభవం ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడే నేను పుట్టినవాడిగా భావించాను అని. ఇది అష్టాక్షరి మహామంత్రుల యొక్క గొప్పతనం. మెయ్యిట్టులో ఒకసారి నీ జ్ఞానం తెలిసిన తర్వాత మళ్ళీ అజ్ఞానాన్ని పొందము. కాబట్టి నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లదనము అజ్ఞానానికి కూడా ఒక ప్రతీక. కాబట్టి నీ గురించి తెలిసిన తర్వాత, నీ మంత్రార్థం తెలిసిన తర్వాత మళ్ళీ మేము అజ్ఞానాన్ని పొందము అని. మళ్ళిట్టు నామడియం మనకని మేము ఏమీ చేయము. కర్మజ్ఞాన భక్తి యోగాలు మేము ఆచరిస్తాం, కానీ అవన్నీ కూడా పరమాత్మ ముఖోల్లాసమే, భాగవత ముఖోల్లాసమే, ఆచార్య ముఖోల్లాసమే తప్ప మా ఆనందం కోసం మేమేమి చెయ్యము. చెయ్యాదన చెయ్యో శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఏమున్నప్పటికీ మా పెద్దలు ఏది ఆచరించారో వాటిని ఇందాక భాషలో మనం మిస్ అయ్యాం. తీక్కురలే చెందుతాం అంటే పని కట్టుకుని వెళ్ళి ఎవరి మీద చాటింగ్ చెప్పవు. అంటే ధనుడు మాసం అయిపోయిన తర్వాత చెప్పొచ్చు అని అర్థమా? అట్లా కాదు, ఎప్పుడైనా చెప్పకూడదు. ఒక మాట అంటారు, ఒకళ్ళు హోమం చేస్తున్నప్పుడు ఆ హోమంలో కూర్చొని యజమాని చెప్తారు, నువ్వు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడొద్దు అని. అంటే మిగతా రోజులు అబద్ధం ఆడానా? కాదు, ఎప్పుడు అబద్ధం ఆడొద్దు, విశేషించి ఈ రోజు అబద్ధం ఆడితే ఇంకా ఎక్కువ పాపము అని. కాబట్టి ఈ 4 రోజులు కూడా ఎలా ఉండాలి? మనం ఎవరి మీద చాడలు చెప్పొద్దు. అంటే ప్రతి వాడిలో గుణాలు దోషాలు ఉంటాయి కదా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఏమున్నా సరే మనం దోషాలని పక్కన పెట్టి గుణాలు మాత్రమే స్వీకరించాలి. ఎవరండి పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారా? శ్రీమన్నారాయణుడు తప్ప ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి వాడు గుణాలు దోషాలతోని కూడుకున్నవారే.
మనం ప్రకృతిలో ఉన్నాము అంటే ప్రకృతి సంబంధం చేత రెండు మనలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ దోషాలను పక్కన పెట్టి గుణాలను స్వీకరించాలి. కట్టుకొని ఎవరి మీద మనం చాడీలు చెప్పకూడదు. ఒకరి అనుష్ఠానంలో తప్పులు చూపించడం కానీ, వాళ్ళు సరిగా ధోతి కట్టుకోలేదు కానీ, సరిగా బొట్టు పెట్టి ఏది కూడా మనం కామెంట్ చేయము. అలాంటి మేము చెయ్యము అని చెప్పారు. ఇక్కడ శిష్టాచారమే ప్రధానం అని చెప్తుంది. మనకు ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే, భగవంతుని దేవాలయంలో ప్రదక్షిణం చేసినప్పుడు 2 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్తుంది. ఎన్ని? 2. కొందరు 3 అని చెప్తారు. 3. కానీ తెన్నాచార్య సాంప్రదాయంలో ఈ ఆగమాన్ని కూడా పక్కన పెట్టి శిష్టాచారం ఏముందో దాన్నే పాటిస్తారు. మన పెద్దలు ఒకసారి చేశారు ప్రదక్షిణ, చాలు. ఎందుకు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే చెప్పింది రాముడు. ఒక్కసారి రామాని నీ వాడంటే చాలు. అంటే మన పెద్దలు ఒక ప్రదక్షిణ చేసి వచ్చారు. ఆగమ 2 చెప్పింది కదా, 2 చేస్తాను. మన పెద్దలు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారో అదేం చేయడం. వేదం కన్నా కూడా పెద్దలు చెప్పిందే ప్రమాణం. ఇది ఆపస్తంభ సూత్రంలో ఉంది. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. అంటే శిష్టాచార సంపన్నులు ఎవరైతే ఉంటారో వారు చెప్పింది ప్రమాణం, వేదం కూడా అని అక్కడ అర్థం. వేదం ప్రమాణమే కాదని కాదు, దానికన్నా శిష్టాచారమే అతి ప్రధానమైనది. కాబట్టి గోపికలు అంటే ఆచార నిష్ట ప్రధానము అని చెప్తుంది గోదాదేవి. తీక్రుడే చెందు అంటే భాగవతుల పట్ల మనం అపచారం చేయవు. మిగతా అంతా ఆంతర్యం కైకాటి అంటే శిష్యులకి వాళ్ళకు అద్భుతమైన అర్థం ఉందండి. అయ్యము అంటే ఆచార్య వారికి ఇచ్చేటువంటి సన్మానం, పాత్రలు చేయడం ఒక అర్థము. పిచ్చేయం అంటే ఆకలి కలిగిన వాడికి అన్నం పెట్టుట అని ఎట్లయితే ఉందో, అలాగే రామానుజులు ఈ ఆచార పదులటువంటి వారు శిష్యులకు సంధ్యావందనము, తిరువారాధన ఇటువంటి నేర్పుట పడుతుంది. ఆంతర్యం అంటే అన్ని విషయాలు శిష్యులకు చెప్పి ఇంకా విషయాలు తెలుసుకోవాలి అని చెప్పడంలో ఈడు పడినటువంటి భగవద్ రామానుజులు. భగవద్ రామానుజుల కాలక్షేపంలో ఒకసారి ఒక వ్యక్తి 4 రోజులు వచ్చాడు. 5వ రోజు రావడం మానేశాడు. ఇదేంటి 5 రోజులు రాలేదీనా అని శిష్యుని అడిగితే, ఎందుకు రాలేదంటే మాకు తెలియదు అన్నారు. ఊర్లో ఉన్నారా అంటే ఊర్లో ఉన్నారని చెప్పారు. మరుసటి రోజు రామానుజులే తెల్లవారి ఆ గుమ్మ ముందు కూర్చున్నారు. ఇప్పుడు తలుపు తీసి చూడగానే ఆశ్చర్యపోయారు. ఏంటి మీరే వచ్చారు అని. ఏంటి మీకు ఆక్షేపణ ఎందుకు రావట్లేదు అంటే, ఏంటి శిష్యుడు ఉజ్జీవించడానికి తాను పాటుపడేటువంటి రామానుజుడు అని ఈ పాశురాన్ని రామానుజ పరంగా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. విద్యాశక్తి రేపటి నుంచి మనం ఎల్లుండి నుంచి ఇతిరాజ వింశతిలోని రోజు ఒక శ్లోకాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం మంగళే మూలఫలమున్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆళ్వార్ ఎమ్మెరుమానార్జీయర్ తిరువడిகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. అనేక మంగళ శాసనాలు రేపు రోజున మళ్ళీ 3వ భాషలో కలుగుతాం. అడిగే రామానుజదాసు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ గోష్ఠి వారందరికీ అడ్మిట్ చేయడం జరిగింది. శ్రీమతే రామానుజ. చాలా బాగా స్వామి, చాలా అటు రామాయణము ఇటు తిరుపావై 2 కాంబినేషన్ లో చెప్పడం వినడం అంటే మా భాగ్యం. చాలా